కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, జాతీయ స్థాయిలో కూడా ఈ రకమైన ట్రెండ్ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికల్లో, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు భావించారు. అందుకోసం సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ చాలా పార్టీలను కలుపుకొని వెళ్లిన పరిస్థితి. ఇండి కూటమి రూపంలో ప్రజల ముందుకు వెళ్లారు. కాకపోతే ఎన్డీఏ కూటమి ముందు బోర్లా పడ్డారు. అనుకున్న నంబర్ను సాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లకు సంబంధించి ఒక ప్రణాళికను పార్టీ పరంగా ఎలాంటి అంతర్మదనాలు కొనసాగాలి, ఎలాంటి మేధో మదనాలు కొనసాగాలి, ఎలాంటి సమీక్షలు జరగాలి అన్న విషయంలో జాతీయ స్థాయిలో హైకమాండ్ ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించి జాతీయ స్థాయిలో హైకమాండ్ తీసుకున్న ఒక నిర్ణయం తాలూకు ప్రతిస్పందనలు, ప్రకంపనలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీ భవన్లో మనకు ప్రతిధ్వనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పార్లమెంటు సీట్లు రాకపోవడం మీద పూర్తిగా జీర్ణించుకోలేకపోతుంది పార్టీ హైకమాండ్. ప్రధానంగా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో హైదరాబాద్ను పక్కన పెడితే మిగిలిన 16 స్థానాలలో కనీసం 14 సీట్లను గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. దానికి అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటు మిగిలిన మంత్రులు కూడా 14 సీట్లు గెలుస్తామని చెప్తూ వచ్చారు. తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కనీసం మినిమం 12 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పిన పరిస్థితి. కానీ వాస్తవంగా జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్ కేవలం 8 ఎంపీ సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. మిగిలిన ఇంకొక 4 సీట్లు ఖచ్చితంగా వస్తాయనుకున్న సీట్లు కూడా రాకపోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలు రకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర నాయకత్వాన్ని కాదని చెప్తూ జాతీయ స్థాయి నుంచి ఒక 3 సభ్యుల కమిటీని పంపించింది. ఎందుకు అనుకున్న స్థాయిలో తెలంగాణలో ఎంపీ సీట్లు రాలేవు అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి, సమీక్ష చేయడానికి మొత్తం మీద ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రులు కావచ్చు, అదే రకంగా ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులు కావచ్చు, అదే రకంగా ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు, మిగిలిన ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, వీరందరితో ఒక లోతైన అధ్యయనం చేయడం, ఆత్మావలోకనం చేసుకునే ప్రక్రియ కోసం సిజే కురియన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రస్తుతం హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ ఉదయం నుంచి గాంధీ భవన్లో సమీక్షల పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కురియన్ సంధిస్తున్న ప్రశ్నలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా మనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రధానంగా ఓటమికి కారణాలనేంటి, ప్రధానంగా మనం గెలుస్తామనుకున్న సీట్లు కూడా ఎందుకు ఓడిపోయాం, మీలో మీకు పరస్పరం సహకారం కొరవడిందా, లేకపోతే తెర వెనక ఏమైనా మంత్రాలు కొనసాగాయా, అసలు బీజేపీకి అవకాశమే లేదు అనుకున్న చోట్ల కూడా బీజేపీ ఎలా విజయం సాధించింది, ఇట్లాంటి ప్రశ్నలను గుప్పిస్తోంది కురియన్ కమిటీ. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్తో మొదలైన ప్రహసనం వరుసగా ఒక్కొక్కరిని ఫిల్టర్ చేస్తుంది. ప్రధానమైన అంశాలను డిస్కస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం నంబర్ కనుక చూసుకుంటే తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే ఇందులో హైదరాబాద్ను పక్కన పెట్టారు. 16 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్నారు. కానీ అంతిమంగా అధిష్టానం 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న నివేదికలు తెప్పించుకుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన పరిస్థితులను, అవకాశాలను లోతైన అధ్యయనం చేసిన సునీల్ కనుగోలు లాంటి వారు కూడా దీనికి సంబంధించి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని ముందు, అంటే పోల్కు సంబంధించి ఒక 2-3 నెలల ముందు ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా అధికారంలో ఉండడంతో పాటు పలు గ్యారంటీలను అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడింది అని ఆయన లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఒక 2-3 నెలల ముందు నివేదిక ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 14 సీట్లు ఖచ్చితంగా తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవాలని నిర్దేశించింది పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత 12 సీట్లైనా వస్తాయని చెప్పి ఆశించారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్కి సంబంధించి కావచ్చు, అదే రకంగా గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్, ఓటర్ల మనోగతాలు కావచ్చు, ఓటర్ల అభిప్రాయాలు కావచ్చు, పార్టీ క్యాడర్కు సంబంధించిన సమాచారం కావచ్చు, ఇవన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 సీట్లు గెలుస్తాయని చెప్పి ఆశించారు. కానీ వాస్తవంగా వచ్చినవి 8 సీట్లు. అది కూడా ఈస్టర్న్ పార్ట్కు సంబంధించి తెలంగాణలో
తూర్పు తెలంగాణకు సంబంధించిన సీట్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి. ఇటువైపు పశ్చిమాన ఉన్నవి, ఉత్తరాన ఉన్నవి వైపు మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. ఏ స్థానాలకు సంబంధించి ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రధానంగా కొనసాగుతుంది అనే అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 12 సీట్లు వస్తాయనుకున్నారు. ఓవరాల్గా తెలంగాణలో ఉన్నవి 17 సీట్లు మనకు తెలుసు. ఇందులో హైదరాబాద్ను ఎట్లాగో మైనస్ చేస్తారు కాబట్టి మిగిలిన 16 సీట్లలో 14 సీట్లు వస్తాయని చెప్పి ఎన్నికలకు 2 months ముందు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. దీనికి ప్రధానమైన కారణం ఒకటి స్థానికంగా అధికారంలో ఉండడం, స్థానికంగా అధికారం. తర్వాత రెండో కీలకమైన అంశం గ్యారంటీలను అమలు చేస్తున్నాం. మూడో ప్రధానం రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ప్రజలు కూడా కేంద్రంలో కొంత చక్రం తిప్పే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి ఎంపీలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కేంద్రంతో పోరాడడానికి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఓటర్లు కూడా భావిస్తారు. కాబట్టి ఇది ఒక ప్రధానమైన 3 అంశాల ఆధారంగా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా 2 నెలల ముందు 14 సీట్లు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశించిన పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత ఆఫ్టర్ పోలింగ్ ఎగ్జిట్ పోల్ సంబంధించి మిగిలిన అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకున్న తర్వాత తెలంగాణలో 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. కానీ వాస్తవంగా వచ్చినవి 8 సీట్లు. 8 సీట్లు ఏవి అంటే ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, భువనగిరి, జహీరాబాద్, 1 2 3 4 5 6 తర్వాత నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్. ఈ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మొత్తం 8 స్థానాలు. కానీ వస్తాయి ఖచ్చితంగా అనుకున్న స్థానాలు రాలేదు. ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది ఆదిలాబాద్ ఖచ్చితంగా వస్తుందని భావించారు. కానీ ఇది కంప్లీట్గా బీజేపీ కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక మరో ప్రధానమైన అంశం ఇవాళ కురియన్ కమిటీ అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కడైతే 50,000 కంటే తక్కువ మెజారిటీతో మనం స్థానాలు కోల్పోయాము, ఎందుకు కోల్పోయామనే విషయంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ రకంగా ఒకసారి మనం చూస్తే 50,000 కంటే తక్కువ మెజారిటీతో కోల్పోయిన ప్రాంతాలు మనకు ఫస్ట్ మెదక్ కనిపిస్తుంది. మెదక్లో రఘునందన్ రావు బీజేపీ తరఫున 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ గెలుస్తామని చెప్పి అనుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక సందర్భంలో బీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలుస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ అనూహ్యంగా రఘునందన్ రావు 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన పరిస్థితి. ఆ తర్వాత సికింద్రాబాద్లో 49,994 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం సాధించారు. 50,000 కంటే తక్కువ మెజారిటీకి సంబంధించి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్న పరిస్థితి. అదే రకంగా మహబూబ్ నగర్, ఇది చాలా కీలకమైన ప్లేస్గా కనిపిస్తుంది మనకు. మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత జిల్లా. దాంతోపాటు ఆయన అక్కడ అభ్యర్థి గెలిపించుకోవడానికి, వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకోవడానికి రేవంత్ రెడ్డి యథాశక్తి ప్రయత్నం చేశారు. దాదాపు ఏ నియోజకవర్గానికి వెళ్ళనంత స్థాయిలో దాదాపు 8 సార్లు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేసిన పరిస్థితి, అక్కడ గెలిపించాలని కోరిన పరిస్థితి. ఇంకొకటి, ఆ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారనుకున్న ముదిరాజులకు మంత్రి పదవిని కూడా ఆయన ఆఫర్ చేసిన పరిస్థితి. అక్కడ నుంచి ఒకే ఒక్కడు ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి శ్రీహరి ఉన్నారు. ఆయన అక్కడ మంత్రిని చేస్తాను, ఈ స్థానంలో గెలిపిస్తే అని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ మహబూబ్ నగర్ ఓడిపోయింది. మహబూబ్ నగర్లో కేవలం 4,500 ఓట్లతో డీకే అరుణ బీజేపీ తరఫున విజయం సాధించారు. ఇది చాలా హిస్టారికల్గా చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్రధానమైన నియోజకవర్గం మనకు కనిపిస్తున్నది మల్కాజ్గిరిలో గతంలో 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఆ తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే లోక్సభ ఎన్నికలు వస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు. రేవంత్ రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు. మల్కాజ్గిరి తనకు సిట్టింగ్ ఎంపీ సీటు. సో సిట్టింగ్ ఎంపీ సీటు కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏమిటి? బీజేపీ విజయం సాధించింది. అది మామూలు విజయం కాదు. 3,90,000 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలిచిన పరిస్థితి. సో ఇవి ప్రధానమైన నియోజకవర్గాలు. ఒకటి సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, అదే రకంగా మెదక్లో రఘునందన్ రావు, మహబూబ్ నగర్లో మరి ముఖ్యంగా డీకే అరుణ.
కేవలం 4,500 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి మీద గెలిచిన పరిస్థితి. అదే రకంగా మల్కాజిగిరికి సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ ఎంపీ సీటు అక్కడ కూడా ఓడిపోయింది. కానీ ఓటమి మాత్రం చాలా ఘోరమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇద్దరు అవుట్ సైడర్స్ కారణంగా అక్కడ ఓడిపోయారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీతా మహేందర్ రెడ్డి అవుట్ సైడర్ కావడం అది ఈటెలకు ఒక లాభించింది అని చెప్తున్నారు. ఇట్లాంటి కారణాలు మనకు చాలా చాలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడైతే గెలుస్తామనుకున్న సీట్లు ఉన్నాయో ఆదిలాబాద్ కావచ్చు, అదే రకంగా మెదక్, అదే రకంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి అండ్ మహబూబ్ నగర్, ఈ 5 స్థానాలలో ఒక ఆదిలాబాద్ పక్కన పెట్టిన మిగిలిన 4 స్థానాలలో ఎందుకు ఓడిపోయామనే విషయం ఇప్పుడు లోతుగా చర్చ జరుగుతుంది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ని వాళ్ళ ఫస్ట్ ఆయన సమీక్ష ప్రారంభించిందే ఆయన్ను పిలిపించుకొని ఎందుకు ఏ కారణాల చేత అక్కడ ఓడిపోయారు, తక్కువ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి, వీటిని బాగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా 50,000 కంటే తక్కువ మెజారిటీతో ఓడిపోయిన స్థానాలను ఫస్ట్ ఫోకస్ చేస్తున్నారు. మొత్తం మీద అనుకున్న నెంబర్ రాకపోవడం మీద ఎలాంటి చర్చలు కొనసాగుతున్నాయి, అభ్యర్థులను ఏ రకమైన అంశాలను అడుగుతున్నారు, అదే రకంగా పార్టీ ఇన్ఛార్జీలతో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గాంధీ భవన్ ఆవరణ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీనివాస్, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో కురియన్ కమిటీ ప్రవేశించింది. గాంధీ భవన్లో కురియన్ కమిటీ అయితే కనబడతా ఉంది. ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలలో ఫెయిల్యూర్ పైన 9 నియోజకవర్గాలలో ఓటమి పాలవడము, 8 నియోజకవర్గాలలో మాత్రమే గెలుపొందడము, ఇక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూడా 8 సీట్లు రావడము, అధికారంలో ఉండి కూడా ఎందుకు ఓటమి పాలయ్యామనేటువంటి విషయంలో విశ్లేషణకైతే కురియన్ కమిటీ గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. గాంధీ భవన్లో ముఖ్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మొదలుకొని ఉన్నటువంటి 17 నియోజకవర్గాలపైన విశ్లేషణ చేయనున్నారు. ఇక ఓడిపోయినటువంటి 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కురియన్ కమిటీ ప్రతి నియోజకవర్గానికి 30 నిమిషాల చొప్పున కూర్చొని ఉన్నటువంటి సందర్భం. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టినటువంటి కురియన్ కమిటీ విశ్లేషణ సికింద్రాబాద్ అభ్యర్థిగా అయినటువంటి దానం నాగేందర్తో 30 నిమిషాల పాటు చర్చించింది. పూర్తి స్థాయిలో ఎందుకు ఓటమి పాలయ్యాము అనేటువంటి విషయంలో చర్చించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కురియన్ కమిటీ సంబంధించినటువంటి విషయంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ ఇది మంచి సాంప్రదాయం అంటూ కురియన్ కమిటీ ఏఐసిసిని అయితే తను పొగినటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గము ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది. ఎంపీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ నియోజకవర్గం ఓటమి పాలవడం, అక్కడ వంశీచంద్ ఓడిపోవడము, దానిపైన కూడా విశ్లేషణ చేయనున్నారు. ఇక సిట్టింగ్ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరిలో కూడా ఓటమి పాలవడము, దానిపైన కూడా విశ్లేషణ మాత్రం చేయనున్నారు. ఇక అటు సికింద్రాబాదు అలాగే హైదరాబాద్ పార్లమెంటు, దాంతోపాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంటు, వీటితో పాటుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు, అన్ని పార్లమెంట్ల పైన కూడా తీవ్రమైనటువంటి విశ్లేషణ మాత్రం చేయనున్నారు. వీలైతే రేపు ఎమ్మెల్యేలతో కూడా కురియన్ కమిటీ భేటీ కానున్నటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.